అందరికీ హాయ్ అండి. ఒక పెద్ద హీరోతో సినిమా తీసేటప్పుడు ఆ సినిమా డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఆ సినిమా కానీ ఆ సినిమాలోని సాంగ్స్ అయినా కానీ ఆ హీరో గారి ఫ్యాన్స్కి నచ్చితే సరిపోతుంది అని సినిమా తీస్తే ఆ సినిమా కానీ సినిమాలోని సాంగ్స్ కానీ ఎప్పుడు హిట్ అవ్వాలి. ఎందుకంటే ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా నచ్చి ఆ సాంగ్స్ని లేదా ఆ సినిమాని చూసినప్పుడు ఆ సినిమా హిట్ అవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ చూసినప్పుడే ఆ సాంగ్ లేదా ఆ సినిమా మీద రీచ్ అనేది ఎక్కువ పెరిగి ఆ టాక్ అనేది పెరిగి సినిమా లేదా ఆ సాంగ్ అనేది హిట్ అవ్వడం జరుగుతుందండి. సో నేను రిలీజ్ అయిన ఉస్తాద్ సినిమాలోని సెకండ్ సాంగ్ విషయంలో కూడా జరిగింది ఇదేనండి. ఈ సాంగ్ రిలీజ్ అయ్యి దాదాపుగా 24 hours అయితే పూర్తవుతుందండి. అయినా కూడా 12 million వ్యూస్ కూడా ఇది ఇంకా రీచ్ అవ్వలేకపోయిందండి. సో నాకు తెలిసి కళ్యాణ్ గారి సాంగ్స్లో ఇంత తక్కువ వ్యూస్ రావడం అనేది ఇదే సాంగ్ అండి. ఇంత తక్కువ వ్యూస్ రావడానికి కారణం ఏంటంటే ఈ సాంగ్ అనేది ఫ్యాన్స్కి ఎలాగో నచ్చింది కూడా, కాకపోతే జనరల్ ఆడియన్స్లో ఈ సాంగ్ అంతగా ఎక్కలేకపోయిందండి. సో జనరల్ ఆడియన్స్లో ఈ సాంగ్ ఎందుకు ఎక్కలేకపోయిందంటే ఈ సాంగ్ మీద మనకు సాంగ్ అనౌన్స్ చేసినప్పటి నుండి మితిమీరిన హైప్ క్రియేట్ చేసే పనిలో అయితే మూవీ టీం వాళ్ళు అయితే ఉన్నారండి. సో అందులో భాగంగానే ఈ సాంగ్ వచ్చేసి కళ్యాణ్ గారి క్యారెక్టర్ని ఎలివేట్ చేసే సాంగ్, అటు రియల్ లైఫ్లోనూ ఇటు సినిమాకి రెండింటిని కలిపి ఎలివేట్ చేసే సాంగ్ అంటూ, కళ్యాణ్ గారి ఆరాని ఎలివేట్ చేసే సాంగ్ అంటూ మనకు కొంచెం ఎక్కువ హైప్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందండి. సో జెన్యున్గా మాట్లాడుకుంటే సాంగ్ రిలీజ్ అయ్యాక సాంగ్ యొక్క రిజల్ట్ అనేది మూవీ టీం వాళ్ళు లేదా ఇటు ఫ్యాన్స్ అనుకున్నంత విధంగానైతే ఆ సాంగ్ రాబట్టలేకపోయిందండి. సాంగ్లో లిరిక్స్ అయితే ఒక హై రేంజ్లో ఉన్నాయండి, దాంట్లో ఎలాంటి డౌటే లేదు. లిరిక్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయండి. ఏదో ఒక మ్యాజిక్ అయితే ఆ సాంగ్లో మిస్ అయిందండి. అది ట్యూనా లేదా వచ్చే మ్యూజికా ఏంటి అనేది మాత్రం మిస్ అయిందండి. అది అటు హరిశంకర్ గారైనా ఇటు డిఎస్పి గారైనా కొంచెం గమనించుకోవాల్సిన విషయం అండి. ఇలాంటి ఎలివేషన్ సాంగ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే గతంలో ఇదే డిఎస్పి గారు అలాగే కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలోని టైటిల్ సాంగ్ దేక దేక గబ్బర్ సింగ్లో కూడా లిరిక్స్ ఒక హై రేంజ్లో ఉంటాయండి. అటు మాస్ లిరిక్స్తో పాటు ఒక మంచి రేంజ్లో ఉండే లిరిక్స్ అయితే ఉన్నాయండి. కాకపోతే దాంట్లో వచ్చే ఆ ట్యూను ఆ మ్యూజిక్తో ఆ బీట్ కలిసి ఆ సాంగ్ అనేది పెద్ద హిట్ అవ్వడం జరిగిందండి. ఆ సినిమాకి హిట్ అవ్వడానికి కూడా ఆ సాంగ్ ఎంతో కొంత దోహదపడిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అత్తారింటి దారే సినిమాలో 6 అడుగుల బుల్లెట్ సాంగ్ అండి. ఇది కూడా హీరో ఎలివేషన్ ఉండే సాంగ్ అండి. ఇందులో కూడా లిరిక్స్ అద్భుతంగా ఉంటాయండి. ఎందుకంటే అది సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు కాబట్టి దగ్గరుండి రాయించినట్టున్నారు. లిరిక్స్ మాత్రం మామూలుగా ఉండవు, అద్భుతంగా ఉంటాయండి. ఆ సాంగ్లో సూపర్ డూపర్ హిట్ అయిందండి. దానికి రీజన్ కూడా సాంగ్ ఉండే ట్యూన్తో పాటు వచ్చే మ్యూజిక్. వెళ్తే జల్సా సినిమా టైటిల్ సాంగ్ అండి. ఈ విధంగా చెప్పుకోవాలంటే జల్సా సినిమా మేము అంత అంచనాలు పెరగడానికి కారణం కూడా జల్సా సినిమాలోని టైటిల్ సాంగ్ అనండి. ఎప్పుడైతే ఆ సాంగ్ రిలీజ్ అయిందో అటు యూత్ ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మిగతా జనరల్ ఆడియన్స్ అందరిలో కూడా జల్సా సినిమా మీద ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే అప్పట్లో అది క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఈ 3 సాంగ్స్లో జరిగిన మ్యాజిక్ అనేది నిన్న రిలీజ్ అయిన ఆర్ఆర్ ఉస్తాద్ సాంగ్లో మాత్రం మిస్ అయిందండి. ఇంకా మంచిగా చెప్పుకోవాలంటే కళ్యాణ్ గారి ఎలివేషన్ ఉన్న సాంగ్లో చెప్పుకోవాలంటే ఇదే మన డిఎస్పి గారు అటు కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోని వాడెవడన్నా వీడెవడన్నా సర్దార్ అన్నకి అడ్డెవడన్నా అనే సాంగ్ చూసుకుంటే మాత్రం ఒక పీక్ లెవెల్లో ఉంటుందండి. అదండి సాంగ్ అంటే ఎలివేషన్ సాంగ్. మనకు ఆ సాంగ్ వచ్చే సినిమా ఇంటర్వెల్లో వస్తుందండి. అటు కళ్యాణ్ గారు ఫైట్ చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఈ సాంగ్ వస్తుందండి. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ఆ సాంగ్ ఆ ఫైట్ చూస్తుంటే మనకు నిజంగా రోమాలు అయితే నిక్కబొచ్చుకోవడం గ్యారంటీ అండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఆ విధంగా ఉండాలి ఎలివేషన్ సాంగ్ అంటే. ఈ సాంగ్ కూడా బాగానే ఉంది, లిరిక్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే మనకి ఇందులో ఏదో ఒక తెలియని మ్యాజిక్ అయితే మిస్ అయిందండి. అందుకే మిగతా జనరల్ ఆడియన్స్లోకి ఈ సాంగ్ ఎక్కలేకపోయింది. ఫ్యాన్స్ ఒక్కరికి నచ్చితే కాదు కానీ మిగతా జనరల్ ఆడియన్స్ కూడా నచ్చితేనే ఆ సాంగ్ అనేది హిట్ అవుతుంది. సాంగ్ హిట్ అయితే ఆటోమేటిక్గా సినిమా కూడా హిట్ అవుద్ది. సాంగ్లో లిరిక్స్ అయితే చాలా బాగున్నాయండి. కాకపోతే సాంగ్కి వచ్చేసి ఆ ట్యూన్ అయినా ఆ మ్యూజిక్ అయినా ఎందుకు ఆకట్టుకునే విధంగా అయితే లేవని చెప్పుకోవచ్చండి. సో ఇలాంటి పొరపాటును హరీష్ గారు అదే డిఎస్పి గారు మళ్ళీ రిపీట్ కాకుండానైతే చూసుకొని మాలాంటి ఫ్యాన్స్ కళ్యాణ్ గారు మళ్ళీ నెక్స్ట్ సినిమా తీస్తారా తీయరా అనేది మాకు ఇంకా క్లారిటీ లేదు. సో కళ్యాణ్ గారిని మేము స్క్రీన్ మీద ఎలా చూడాలనుకుంటున్నాం ఆ విధంగా చూపించి మమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగా ఈ సినిమా తీస్తారని మీ మీద నమ్మకం పెట్టుకొని ఉన్నామండి. సో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు కూడా గమనించి ఫ్యాన్స్ని మాత్రం దృష్టిలో పెట్టుకోకుండా మిగతా జనరల్ ఆడియన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని సినిమాకి సంబంధించిన కంటెంట్ని రిలీజ్ చేస్తూ సినిమా మీద ఒక హైప్ అయితే క్రియేట్ చేయండి. సో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా అయితే చూసుకుంటారని మా తరపున మా ఫ్యాన్స్ తరపున అయితే మీకు ఒక చిన్న విన్నపం అండి. సో ఫ్యాన్స్ అందరితో పాటు జనరల్ ఆడియన్స్ కూడా నచ్చే విధంగానే మీరు ఈ సినిమా తీస్తారని నమ్ముతున్నామండి. సినిమా కూడా ఖచ్చితంగా హిట్ కావాలని మా తరపున మేమందరం కలిసి కోరుకుంటున్నాం.